అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ ముచ్చమటలు పట్టిస్తోంది. ట్రైన్ను హైజాక్ చేసి 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా చేసుకుని సంచలనం సృష్టించింది. పట్టాలను బాంబులతో పేల్చేసి కాల్పులతో ట్రైన్ను హైజాక్ చేసిన బలోచ్ ఫైటర్స్ పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. పాకిస్తాన్లో సివిల్ వార్ తీవ్రంగా మారింది. బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు BLA దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతూనే ఉంది. తాజాగా దాదాపు 500 మందితో క్వెట్టా నుంచి పెషావర్ వరకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై బోలాన్ జిల్లా ముష్కాఫ్ ప్రాంతంలో BLA దాడి చేసింది. అందులో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను వదిలేసి 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. తమపై పాక్ ప్రభుత్వం గానీ ఆర్మీ గానీ ఏదైనా చర్యకు పాల్పడితే బందీలను హతమార్చుతామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడ్డ పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుంది. అప్పుడు బలూచిస్తాన్కు రాజుగా ఉన్న కలాత్ ఖాన్తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకుని ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలోనే భారీగా సహజ వనరులు, గ్యాస్, ఖనిజ సంపద కలిగి ఉన్న బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ ఆర్మీ దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోంది. ఈ క్రమంలోనే BLAను పాకిస్తాన్, అమెరికా దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. విస్తీర్ణపరంగా పెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్గా మిగిలిపోయింది. మొత్తం పాకిస్తాన్లో బలూచిస్తాన్ విస్తీర్ణం 44% వరకు ఉంటుంది. అంటే దాదాపు పాక్ భూభాగంలో సగం వరకు బలూచిస్తాన్లో ఉంటుంది. అయితే బలూచిస్తాన్లో ఉన్న చమురు, ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటోందని BLA ఆరోపిస్తోంది. కానీ బలూచిస్తాన్లో ఉండే ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని, పేదరికంలో మునిగిపోయి ఉన్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తోంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి BLA దాడులు మరింతగా ఎక్కువయ్యాయి. పాక్ ప్రభుత్వం ఉన్నతాధికారులు తమ విలాసాల కోసం బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచుకుంటున్నారని BLA మండిపెడుతోంది. అవి కేవలం బలూచిస్తాన్ దేశానికి మాత్రమే చెందినవని BLA తాజాగా ప్రకటన విడుదల చేసింది. దేశీ పెట్టుబడిదారులు బలూచిస్తాన్ వనరుల దోపిడీలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసింది. 2022 నవంబర్లో తాలిబాన్లు, అమెరికా మధ్య జరిగిన ఆఫ్ఘనిస్తాన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో BLAకు ధైర్యం వచ్చింది. దీంతో పాక్ భద్రతా దళాలపై దాడులు తిరిగి ప్రారంభించాలని BLA నిర్ణయించుకుంది. అయితే బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేయడంలో కీలకంగా ఉన్న ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇతర వేర్పాటువాద గ్రూపుల మద్దతుతో పనిచేస్తోందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.